హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. కేవలం 10,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. దీని పేరే మోటోరోలా G45 5G మొబైల్ అనమాట. ఇది మనకి కేవలం 10,000కి అయితే రాబోతుంది. విత్ బ్యాంక్ ఆఫర్స్ అండ్ క్రెడిట్ కార్డ్ పెడితే ఇంకా చాలా తక్కువకి అయితే రావచ్చు అనమాట. మనకి ఈ మొబైల్ 3 కలర్స్ అయితే రాబోతుంది. ఒకటి చూసినట్టయితే బ్రిలియంట్ బ్లూ, ఇంకోటైతే బ్రిలియంట్ గ్రీన్, ఇంకోటి చూసినట్టయితే వివా మెజెంటా అనమాట. ఈ 3 కలర్స్లో మనకి ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇక మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 2 వేరియంట్స్ అయితే రాబోతుందన్నమాట ర్యామ్ అండ్ స్టోరేజ్. ఫస్ట్ అయితే మనకి 4GB ర్యామ్, అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ, ఇంకా చూసినట్టయితే 8GB ర్యామ్, అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ అనమాట. ఇలా మనకి 2 వేరియంట్స్ అయితే రాబోతుంది. మనకి ఇక్కడ ర్యామ్ టైప్ చూసినట్టయితే LPDDR4X రాబోతుంది. రోమ్ టైప్ అయితే UFS 2.2తో రాబోతుంది అనమాట. ఇది డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.5 ఇంచ్ HD IPS LCD డిస్ప్లేతో రాబోతుంది అనమాట. మనకి ఇలాంటి డిస్ప్లే ఉండడం వల్ల ఏమంటే మనము మూవీస్ అనేటివి హై క్వాలిటీలో చూడలేము. అంటే మనము ఈ బడ్జెట్ సెగ్మెంట్కి మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట ఈ డిస్ప్లేని. అంటే మీకు హెచ్డి డిస్ప్లే అయినా కూడా మీకు వీడియోస్ అనేవి కొంచెం మంచిగానే వస్తాయన్నమాట. అంటే మీరు కొంచెం సాటిస్ఫైయింగ్ అయితే ఉంటారు. అంటే బట్ హై క్వాలిటీలో అయితే రావు అనమాట. 4Kలో ఇలా అయితే రావు అనమాట. 1080p వరకు మనకి సపోర్ట్ చేసి అంతకన్నా హై క్వాలిటీలో కూడా సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా చూసినట్టయితే మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుందని చెప్పొచ్చు. మంచి విషయమే. అంటే మన మొబైల్లో అన్ఎక్స్పెక్ట్ టైంలో ఒకవేళ కింద పడిపోయినా కూడా మనకి ఇది ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ IP52 వాటర్ రెసిస్టెంట్తో వస్తుందని చెప్పొచ్చు. ఇంకా IP52 అంటే మనకి ఆల్మోస్ట్ మన మొబైల్ చాలా సేఫ్ ఉన్నట్లు అనమాట. ఒకవేళ మీ మొబైల్ వాటర్లో పడిపోయినా కూడా మీకు ఇది IP52 ఉండడం వల్ల మీ మొబైల్కి వాటర్ అయితే వెళ్ళవన్నమాట. డస్ట్ కూడా వెళ్ళదు. ఒక ప్రొటెక్షన్ టైప్లో మీకు ఇది ఉంటుంది అనమాట IP52 అనేది. ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది అనమాట. 120Hz అన్నా కూడా మనకి స్క్రీన్ చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. ఇలా మీరు మొబైల్ యాప్ డ్రైవర్ చేస్తున్నా కూడా మీకు మంచి స్మూత్నెస్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనము సౌండ్ విషయానికి వచ్చినట్టయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే పెట్టారని చెప్పవచ్చు. ఇంకా స్టీరియో స్పీకర్స్ అంటే చెప్పనవసరం లేదు. మనకి సౌండ్ అనేది చాలా లౌడ్గా అయితే వస్తుంది అనమాట. మీరు సినిమాలు చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ మీరు మంచి లౌడ్ సౌండ్ ఈ మొబైల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉందని చెప్పవచ్చు. ఇంకా డాల్బీ అట్మాస్ అంటే మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది దద్దరిల్లిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మనకి ఐరెస్ ఆడియో అవైలబుల్ ఉందన్నమాట చెప్పచ్చు. ఐరెస్ అంటే మనకి మంచి ఆడియో క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఆడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఐరెస్ ఉండడం వల్ల. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకు ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో స్నాప్డ్రాగన్ 6S Gen 3 అనే ప్రాసెసర్ అయితే పెట్టారనమాట. ఈ ప్రాసెసర్ కూడా చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పచ్చు అనమాట. అంటే మీరు హై రేంజ్ గేమ్స్ అయితే ఆడలేరు, బట్ మీడియం గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అయితే మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. పబ్జీ చూసినట్టయితే మనకి 40 FPSలో ఫుల్ హెచ్డీలో అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మంచి విషయమే. ఇంకా ఫ్రీ ఫైర్ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే గేమింగ్ పర్పస్ కానీ నార్మల్ పర్పస్ కానీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ ప్రాసెసరు. ఇప్పుడు ఈ ప్రాసెసర్ అయితే సక్సెస్ అవుతుందన్నమాట. నేను రీసెంట్గా చూసిన కొన్ని మొబైల్స్కి ఏమంటే ఓపో K సిరీస్లో కానీ ఇంకా మనము ఇన్ఫినిక్స్ కొన్ని సిరీస్లో కానీ ఇలాంటి మొబైల్స్లో సేమ్ ప్రాసెసరే పెడుతున్నారు అనమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ సక్సెస్ అవుతుంది కాబట్టి. ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే మనకి 2 కెమెరాస్ ఉంటాయి, ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్. ఇక మనకి ఇక్కడ 50MP చూసినట్టయితే మెయిన్ కెమెరా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. 50MP అయినా కూడా మనకి ఫొటోస్ మంచిగానే వస్తాయన్నమాట. అంటే కలర్స్ ఇంప్రూవ్ కానీ అలాగే డైనమిక్ కలర్స్ ఇంప్రూవ్ కానీ ఓవరాల్గా మనకి ఫొటోస్ అనేది కొంచెం మంచి క్వాలిటీనే వస్తుంది అనమాట 50MP ద్వారా. మనకి ఇక్కడ 2MP చూసినట్టయితే మ్యాక్రో కెమెరా ఇచ్చారనమాట. మనకి మ్యాక్రోలో కూడా మంచిగానే ఫోటోస్ వస్తాయని చెప్పొచ్చు. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి ఫ్రంట్ అయితే 16MP ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. 16MP అంటే ఇంకా చెప్పనవసరం లేదు. మనకి ఆల్మోస్ట్ ఫోటో క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ జరగడం అయితే ఉంటుంది అనమాట. మనకి 16MP అనేది చాలా ఫేమస్ అయిందనమాట. ఎందుకంటే నేను రీసెంట్గా కొన్ని మొబైల్స్కి అయితే రివ్యూ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఆ మొబైల్స్ అన్నిటివి కూడా ఫ్రంట్ 16APని పెడుతున్నారు అనమాట. మనకి ఇక్కడ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080pలో 30 FPSలో మనం వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా 1080p అంటే వీడియో అనేది కొంచెం మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కూడా అంతే అనమాట. మనకి 1080p 30 FPSలో మనం వీడియో రికార్డ్ చేయనమాట. ఇది మనకి ఫ్రంట్ మనకి వ్లాగర్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట 1080p అనేది. అంటే వాళ్ళు ఎక్కువ ప్లేసెస్ కవర్ చేస్తుంటారు కాబట్టి మనకి 1080p అనేది కొంచెం కవర్ అవుతుంది అనమాట. అంటే వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ జరగడం అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కూడా చాలా మొబైల్స్కి మనకి ఫ్రంట్ 1080p ఇవ్వరు అనమాట. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇప్పుడు దీనికి ఇచ్చారంటే ప్లస్ పాయింటే కదా. ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ అయితే ఒక ఫీచర్ అయితే పెట్టారనమాట. ఈ స్మార్ట్ కనెక్ట్ అంటే ఏం లేదు, మన మొబైల్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆ ల్యాప్టాప్ ద్వారా మన మొబైల్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అంటే యాప్స్ ఎలా ఉండాలి అంటే కొన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట.
మేజర్గా చెప్పాలంటే మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ స్మార్ట్ కనెక్ట్ అనేది. ఇంకా చూసినట్లయితే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే పెట్టారనమాట. 5000 అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా 1.5 డే అయితే వాడుకోవచ్చు అనమాట. మీరు నార్మల్ యూజర్స్ అయితే ఇంకా మీకు ఎక్కువే రావచ్చు. ఇంకా మీరు గేమ్స్ ఆడుతున్నారంటే మీకు డేకి 2 టైమ్స్ అయితే ఛార్జ్ చేసుకోవాలన్నమాట. 1 డేనే వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ ఛార్జర్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్స్ టర్బో ఛార్జర్ అయితే పెట్టారని చెప్పొచ్చు. అంటే 20 వాట్స్ అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా 1.5 అవరే టైం తీసుకుంటుంది అనమాట. 1 అవర్ 30 మినిట్స్ టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అయ్యేదానికి. ఇంకా చూసినట్టయితే మనకి ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. మనకి ఇక్కడ 1 ఇయర్ చూసినట్టయితే ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఓఎస్ అంటే ఏం లేదు, ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనమాట. ఇప్పుడు మనకి Android 14 ఏంది, 1 ఇయర్ అంటే Android 15 అనమాట. ఇలా ఇంకా ఎక్కువ ఇచ్చింటే చాలా బాగుండేది అనమాట. Android 17 ఆ వరకు ఇచ్చినా చాలా బాగుండేది. మనకి ఇక్కడ Android 15 వరకే వీళ్ళు అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ 3 ఇయర్స్ చూసినట్టయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఇది కూడా మంచి విషయమే. ఇది ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. మీకు ఎవరికైనా మన వీడియో నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు దీన్ని.